ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మీరు మా జీవితాల్లో చేస్తున్నటువంటి మేలుడు ఉపకారాలు సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి, దేవా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మీ దైవజనుల ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారి గృహాల్లో చేరి ఏకీవిస్తుండగా విశేషంగా మీ సన్నిధి ప్రసన్నత ప్రతి ఒక్క గృహంలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా ఏ వ్యక్తి హృదయంలో దేవా మరి తండ్రి నాయన ఎటువంటి ప్రార్థనలు కలిగి ఉన్నారో వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకోబోయేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థనలు కూడా మీరు ఆలకించి దేవా గొప్ప జవాబులు మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చూపించిన నాయన యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక కీర్తన చదువుకుందాం పిల్లరా. యథావిధిగా మనం 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుట రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విన్నాం పిల్లరా. అయిన వారులారా, ఈ సమయంలో అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. 25, 26 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 16 వర్సెస్ 25 and 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొను. అందరి బంధకములు ఊడెను. దేవుడు ఈ సమయం మన కొరకు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మీ వాక్య భాగములు మా కొరకు దీవించండి. మాతో మాట్లాడి మహిమను పొందండి. మరొకసారి మీ గ్రంథంలో నుండి మేము చూచే సంగతులు, మేము వినేటటువంటి మాటలు మా ఆత్మకు క్షేమము, మేలు, మీ నామునకు మహిమ, సాతానుకు సిగ్గు కలిగించేవిగా ఉంచుమని, ఈ సమయం అంతటిని దీవించుమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో మీకు 3 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 3 విధాలైనటువంటి స్తుతి. మొట్టమొదటిది బాధ్యతాయుతమైనటువంటి ఎస్టేట్ మేనేజర్ యొక్క బెరుకు లేనటువంటి స్తుతి. మరలా చెప్తూ ఉన్నాను, బాధ్యతాయుతమైనటువంటి పెద్ద దాసుని యొక్క, గొప్ప ఎంప్లాయీ యొక్క బిడియపడనటువంటి స్తుతి. రెండవ స్తుతి, భాగ్యవంతుడైనటువంటి రాజు
దేవునికి అర్పణలతో బహుజనుల ఎదుట చేసినటువంటి స్తుతి. మూడవది బంధకములలో ఉన్నటువంటి భక్తులు చేసిన బలమైనటువంటి స్తుతి. మొదటి స్తుతి ఆదికాండం 24వ అధ్యాయానికి సంబంధించింది. రెండవ స్తుతి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయములో నుండి మనం చూడబోతున్నాం. మూడవ స్తుతి మనం ఇప్పుడు చదువుకున్నాం, అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయం. మొదటి స్తుతి మనం పరిశీలించబోయేది చేసినటువంటి వ్యక్తి అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజర్. రెండవ స్తుతి చేసినటువంటి వ్యక్తి రాజు అయినటువంటి, భక్తుడైనటువంటి, రచయిత అయినటువంటి, సితారాతో చాలా చక్కగా పాటలు దేవుని స్తుతిస్తూ వాయించినటువంటి దావీదు వృద్ధాప్యంలో చేసినటువంటి స్తుతి. మూడవది అపోస్తల కార్య గ్రంథంలో మనం చదువుకున్నటువంటి భాగం, రెండవ మిషనరీ ప్రయాణంలో మరి దైవజనులైనటువంటి పౌలు, శీల, పాల్ అండ్ సైలస్ వారు చేసినటువంటి స్తుతి. ఈ మూడు మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. దీనికి మనము కొంచెం ముందుకు సాగక మునుపు ఇవి ఏ స్థలాల్లో జరిగినవో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో సంఘటనలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్లో. ఆదికాండం 24 అది సిరియాలో జరిగినటువంటి సంఘటన. అలాగే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం అది యెరూషలేము దగ్గర, యెరూషలేములో జరిగినటువంటి సంఘటన. దావీదు రాజుగా యెరూషలేముని పరిపాలించిన కాలంలో, దావీదు యొక్క వృద్ధాప్య కాలంలో జరిగినటువంటి సంఘటన. అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయం గ్రీసు దేశములో ఉన్నటువంటి ఫిలిప్పి పట్టణములో జరిగినటువంటి సంఘటన. కనుక వీటన్నిటికీ చారిత్రాత్మకమైనటువంటి రుజువులు లేక ఆధారాలు ఉన్నవి అనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాలాన్ని గూర్చి మనం ఆలోచిస్తే ఆదికాండం 24వ అధ్యాయం సంఘటన క్రీస్తు పూర్వం 1966లో జరిగింది అని చెప్పాలి సుమారుగా. క్రీస్తు పూర్వం 1966. అలాగూ యెరూషలేములో దావీదు భక్తుడు చెప్పినటువంటి విషయాలు క్రీస్తు పూర్వం 970. అలాగే ఫిలిప్పి పట్టణంలో పౌలు, శీల ఫిలిప్పి చెరసాల్లో అర్ధరాత్రి ప్రార్థించినటువంటి సమయం క్రీస్తు శకం 50 AD 50. సో BC 1966, BC 970 ఆ రెండు తేదీల మధ్య ఇంచుమించు 1000 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అలాగే మరి దావీదు కాలము తరువాత ఫిలిప్పి పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇంచుమించు 1020 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన. ఆ 1000 ఈ 1020 2020 సంవత్సరాలు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటటువంటి ఆదికాండం 24వ అధ్యాయంలో సంఘటన 3990 సంవత్సరాలకు ముందు జరిగింది. అలాగే అపోస్తల కార్యములో మనం చూచేటటువంటి సంఘటన ఏమో 1970 సంవత్సరాలకు ముందు జరిగింది. మధ్యలో మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయములో దావీదు కాలం నాడు జరిగినటువంటి సంఘటన ఈనాటికి లెక్కేసుకుంటే 2990 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటన. యూదుల చరిత్ర, పాత నిబంధన చరిత్ర మనము తెలుసుకోవటం మనకు చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఇవి మీకు మొదట చెప్పి ఆ తర్వాత మన డివోషన్లోనికి మనము ఇప్పుడు వెళుతూ ఉన్నాం. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయంలో భక్తుడు, పితరుడు అబ్రహాము తన పెద్ద దాసుని పిలిచి ప్రమాణం చేయించి తాను మెస్పొటోమియాకు పంపించాడు.
అరమ్నహరాయిముకు పంపించాడు. ఆదికాండం 24లో అబ్రహాము యొక్క దాసుడు అబ్రహాము చెప్పిన రీతిగానే వెళ్ళాడు. తాను వెళ్ళి 24వ అధ్యాయం 11వ వచనం లేక 10వ వచనం నుండి చదువుతాను. అతడు లేచి అరమ్నహరాయిములో ఉన్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను ఈ పెద్దదాసుడు అబ్రహాము యొక్క పెద్దదాసుడు ఎలియేజర్ తాను మోకరించాడు, ఒంటెలను మోకరింపచేశాడు. ఒంటెలు నీళ్లు తాగటానికి కూడా మోకరించాలి, కానీ ఆ ఒంటెలు దప్పిగొని ఉన్నాయి అని చూచేటటువంటి వారు, నీళ్లు చేదుకొనటానికి వచ్చేటటువంటి వారికి అర్థం కావాలి. 2, అబ్రహాము భక్తిపరుడు, దేవునికి మిత్రుడుగా తాను జీవించాడు. అబ్రహాము యొక్క పెద్దదాసుడు కూడా నమ్మకస్తుడే. ఇప్పుడు ఈ ఒంటెలు మోకరించిని తరువాత తానేమో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం మనతో ఉన్నటువంటి సమస్తము దేవునికి లోబడటం, దేవుని ఎదుట సాగిలపడటం మనం నేర్చుకోవలసినటువంటి ఒక చక్కని ప్రాథమిక సత్యం ఇది. 24వ అధ్యాయంలోనే రిబ్కా తనతో మాట్లాడిన తర్వాత, రిబ్కా నీళ్లు పోసిన తర్వాత, రిబ్కా గూర్చినటువంటి వివరాలు తెలుసుకున్న తరువాత తాను 26, 27 వచనాల్లో ఆదికాండం, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. ఎవరు చూస్తున్నారని? తనతో సేవకులు ఉన్నారు, వారు తనకంటే తక్కువ వారే. ఈయన పెద్దదాసుడు ఎలియేజర్. ఇంకా అక్కడ పరిచయస్తులు ఎవరున్నారు? మనం పరిచయస్తులు ఎదుట కనుపరిచే భక్తికిను పరిచయం లేని వారి ఎదుట కనుపరిచే భక్తికి తేడా ఉంటుంది. ఇక్కడ అబ్రహాము దాసుడు అలాగు లేడు. తాను చాలా యథార్థవంతుడుగా, దేవునికి భయపడేటటువంటి వాడుగా, దేవుని స్తుతించేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తన కార్యాన్ని సఫలం చేసినట్టుగా, మార్గాన్ని దేవుడు సరళం చేస్తున్నట్టు అర్థమైంది. అలాగే లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు విషయం అంతా మాట్లాడారు. బెతూయేలు ఉన్నాడు, లాబాను ఉన్నారు అక్కడ. రిబ్కా యొక్క తండ్రి, రిబ్కా యొక్క సహోదరుడు. అప్పుడు వారిద్దరితో తాను చెప్పినటువంటి మాట 49వ వచనం, నా యజమాని ఎడ్ల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడ్ల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడ్ల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటుపోవలను అటు పోయేదని అనగా లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. దిస్ ఈజ్ లార్డ్స్ డూయింగ్. దిస్ ఈజ్ లార్డ్స్ డూయింగ్. మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరం ఇచ్చారు. వెంటనే వారి జవాబు విన్నప్పుడు 52వ వచనంలో, అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. అబ్రహాము దాసుడు ఎలియాజరును గూర్చి మనము గమనించవలసినటువంటి సత్యం. సాష్టాంగ నమస్కారం అంటే పూర్తిగా భూమికి ఆనుకుని ఒక చక్కని మరి మ్యాట్ ఏదన్నా వారు వేసారేమో. మొత్తం మీద వారు అంత మునుపు పరిచయస్తులు కారు, లాబాను బెతూయేలు. వారి ఎదుట తాను దేవునికి స్తుతి చెల్లించడానికి, సాష్టాంగ దండ ప్రణామం చేయటానికి అది వింతగా అనిపించవచ్చు మిగిలిన వారికి. కానీ ఈ దాసుడు సందేహించలేదు.
ఎవరైనా చూస్తూ ఉంటే ప్రార్థన చేసుకోవాలంటేనే మనం ఫీల్ అవుతాం. బైబిల్ తీసి వాక్యం చదవాలంటే కొంచెం ఆలోచిస్తాం. వారు ఏమనుకుంటారో, వీళ్ళు ఇంత రిలీజియస్సా, లేక వీరు ఇంత భక్తిని కనుబరచాలా మా ముందు అని అనుకుంటారేమోనని మోమాట పడి నీ వాక్యం చదువుకోవాలని నీకున్న ప్రేరణను కొన్నిసార్లు అణిచివేస్తూ ఉంటావు. ఈ దాసుని చూచి నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి చక్కని పాఠం, తన బాధ్యతను నెరవేర్చుట్లో దేవుడు కనుబరిచినటువంటి కృపను బట్టి బావి దగ్గర మొదట ప్రార్థన చేశాడు, బావి దగ్గర స్తుతి చేశాడు. 26, 27 వచనాలు. తన వంచి యెహోవాకు మ్రొక్కి, అదే లాబాను బెతూయేలు గృహంలో తాను చక్కగా వారి చెప్పినటువంటి జవాబు. భోజనం చేయలే మొదట. మనమైతే ఏం చేస్తుందో, చాలా అలసిపోయాం, ఇంటి భోజనం తిని ఎన్ని రోజులైందో, ముందు భోజనం చేద్దాం తర్వాత మాట్లాడుకుందాం అని మనమైతే అనుకుంటాం కదా. వారు చక్కగా మంచి మంచి భోజనం వారు సిద్ధం చేశారు. 33వ వచనంలో, అతనికి భోజనం పెట్టించను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమని. అక్కడి నుండి ఆ సంభాషణ మనం 50వ వచనం వరకు 51వ వచనం వరకు చూస్తాం. అదే స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఎన్ని దినాలు ప్రయాణం చేసాం, ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేసాం, ఎంత అలసిపోయి ఉన్నాం. కనుక మొదట భోజనం, తర్వాత పని, వచ్చినటువంటి బాధ్యత కాదు, మొదట యజమాని అప్పగించినటువంటి బాధ్యత. మనం మన జీవితంలో దేవుడు అప్పగించిన పని, దేవుడు అప్పగించిన బాధ్యత, దేవుడు మన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మనం నెరవేర్చుట, కాపాడుట చాలా ప్రాముఖ్యమైంది. 52వ వచనంలో, అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. ఆ తర్వాత 54వ వచనంలో, అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అప్పుడు వారు భోంచేసింది. కనుక మొదటి భాగంలో ఆదికాండం 24 నుండి మనం నేర్చుకునేటటువంటి సత్యం, అపరిచితుల ఎదుట, వీరికి బంధువులు కూడా కాదు, తాను తన భక్తిని దాచుకోలేదు, దేవుని స్తుతించడానికి సిగ్గుపడలేదు తాను. మనం కూడాను అన్ని సమయాల్లో ప్రభువును స్తుతించడానికి ఈ వచనాలను చూచి ధైర్యం తెచ్చుకుందాం. బెరుకు లేనటువంటి, బిడియపడనటువంటి స్తుతి. అందుకే దీనికి నేను హెడ్డింగ్ ఏం పెట్టదలుచుకున్నానంటే, బాధ్యతాయుతమైనటువంటి ఎస్టేట్ మేనేజర్ యొక్క బెరుకు లేని లేక బిడియము లేనటువంటి స్తుతి. ఇప్పుడు రెండో భాగంలోనికి మనం వస్తూ ఉన్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం చివరి అధ్యాయం 29, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29. మొదటి దినవృత్తాంతములు 29. అప్పటికి దావీదు కొంచెం పెద్దవాడు, వృద్ధుడైపోయాడు. తన పరిపాలనలో చివరి సంవత్సరాలు అని చెప్పవచ్చు. అందుకే సమాజం అంతటిని సమకూర్చాడు. మొదటి వచనం, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను. దేవుని ప్రజలతో తాను మాట్లాడిన ఉద్దేశించినటువంటి అన్ని విషయాలు తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ టెంపుల్ మౌంట్, దానిని గూర్చి అక్కడ కట్టబడబోయేటటువంటి దేవాలయము తన కుమారుని కాలములో, దానిని గూర్చి దావీదు ఏమేమి ప్రయాసపడి తాను పోగు చేశాడో లిస్టు మనం చదువుతాం. మొదటి వచనం చదువుతున్నాను. దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయములు కల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషుని కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను,
చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. 4వ వచనం, గదుల గోడల రేకు మూతకును బంగారు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఈ ప్రశ్న వేసినప్పుడు ప్రజలు కూడాను 9వ వచనం, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి. వారు ఇచ్చినటువంటి జాబితా 7వ వచనం నుండి, ఇచ్చిన వారు ఎవరు అంటే పితరుల ఇండ్లకు అధిపతులు, గోత్రపు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు. వారందరూ వారు ఇచ్చినటువంటి జాబితా 7వ వచనంలో 8వ వచనంలో మనం చదువుతాం. ఇక్కడ భాగ్యవంతుడైనటువంటి రాజు దేవునికి అర్పణ తాను చెల్లించి, ఇంకా కట్టబడలేదు మందిరం, తన కుమారుడు కట్టాలి, కట్టబడబోయేటటువంటి మందిరం కొరకు సమకూర్చినటువంటి వాటిని గూర్చి ప్రజలందరి ఎదుట, బహుజనుల ఎదుట భాగ్యవంతుడైనటువంటి రాజు తన ఐశ్వర్యములో నుండి తాను దేవుని మందిరం కొరకు సమకూర్చిందే కాకుండా వ్యక్తిగతంగా తన స్వంత ఆస్తిలో నుండి దేవుని కొరకు భాగాన్ని ఇచ్చాడు. వారిని కూడా ఇచ్చేటట్లు ప్రేరేపించాడు. వారు కూడా ఇచ్చిన తరువాత దేవుని స్తుతించడం ప్రారంభించాడు. 10వ వచనం నుండి, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పదనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమును నిదానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. 13వ వచనం, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. 14వ వచనం వచ్చేసరికి క్లియర్గా అంటూ ఉన్నాడు, ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వల్లనే కలిగను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఎంత చక్కని మాటలండి. ఇంత మేము ఇచ్చాము అని అతిశయం లేదు, గర్వం లేదు. మా ప్రజలు ఇంత ఇచ్చారు అని దేవుని ఎదుట గొప్పలు చెప్పుకోలేదు. ప్రజలను చూచి అతిశయం తనలో రాలేదు. ఆ తరువాత వచనంలో 15వ వచనంలో ఒక గ్రాండ్ స్టేట్మెంట్ చెప్పాడు. ఈ దినాల్లో మనము ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమును అయ్యున్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. ఎంత నిజమైనటువంటి మాట భక్తుడు దావీదు చెప్పాడు. వృద్ధాప్యం వరకు, నిండు వృద్ధాప్యం వరకు భక్తుడు రాజు దావీదు జీవించాడు. 15వ వచనం, మా పితరులందరి వల్లే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమును అయ్యున్నాము. అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలోని చెరసాలలో జరిగినటువంటి వృత్తాంతాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. వారు మధ్యరాత్రి వేళ దెబ్బలు తిన్నటువంటి వారు, వారి గాయాలు కట్టబడలేదు, వారికి భోజనం పెట్టినటువంటి వారు లేరు, మేలు చేసి కీడు పొందారు, అయినా వారు భయపడలేదు. ఈ సమయంలో వారు మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. ఆ దినం ఫిలిప్పి పట్టణంలో
జైల్లో ఉన్నటువంటి పౌలు శీల వారు మాత్రము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నేను దేవుని స్తుతిస్తాను, ఇంట్లో కూర్చుని దేవుని స్తుతిస్తాను, కుటుంబంతో కలిసి దేవుని స్తుతిస్తాను, నాకు తెలిసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తాను, నేను అధైర్యపడను అని మనం తీర్మానం చేసుకుందామా? వారు ఎప్పుడైతే స్తుతించారో అక్కడ భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరిని, తలుపులు తెరుచుకుని చైన్స్ ఊడిపోయినాయి. దాన్ని బట్టి అద్భుత కార్యం జరిగింది. నీ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి ఎవరి పాపపు బంధకాలన్నీ తెగిపోయాయా? ఎవరి పాపపు బంధకాలు తెగిపోయాయా? వారు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోగలిగారా? ఖచ్చితంగా ఆ ఖైదీలు వారు ఆ రాత్రి ఏం చెప్పి ఉండాలంటే పౌలుతో శీలతో, మా నిద్ర డిస్టర్బ్ చేయొద్దు, మీరు కొత్తగా వచ్చారు, మీరు కాళ్ళు కూడా కదపటానికి వీల్లేదు, మిమ్మల్ని బొండవేసి బిగించారు కదా, కనుక మీరు మా నిద్ర డిస్టర్బ్ చేయొద్దు, మేము చాలా కరుడు కట్టిన ఖైదీలమని ఇచ్చినప్పుడే వారికి అర్థమైంది వీరు దేవుని మనుష్యులు, వారు ఈ పట్టణానికి మేలు చేశారు, దయాన్ని వెళ్ళగొట్టారు, వారు గొప్ప కార్యాలు చేశారు, దేవుని శక్తి వారితో ఉన్నది. వారు పాటలు పాడుతూ ఉంటే, వారు మాట్లాడుతూ ఉంటే ప్రభువుని గూర్చి చాలా ఆసక్తిగా విన్నారు. ఇతరులకు ప్రభు యొక్క కృపను గూర్చి, ప్రేమను గూర్చి, సిలువను గూర్చి, పునరుద్ధాన నిరీక్షణ గూర్చి మనం సాక్ష్యం ఇచ్చేటటువంటి సమయాలు. కనుక మన ఆరాధన ద్వారా, మన స్తుతి ద్వారా ప్రభు మహిమను పొందాలి. కనుక 3 భాగాలు. బెరుకులేని బిడియపడనటువంటి అబ్రహాం యొక్క దాసుడు ఎలియాజర్ను మనం చూస్తూ ఉన్నాం. అలాగే దైవజనుడు, భక్తిపరుడు, గొప్ప రాజు అయినటువంటి దావీదు తన ప్రజలందరి ఎదుట పూర్ణ హృదయంతో దేవునికి ఇచ్చి స్తుతించి తాను దేవుని ఘనపరిచినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తల కార్య గ్రంథంలో తమ శరీరాన్ని, తమ ప్రాణాలను సైతం పణంగా ఒడ్డి ఆ ఫిలిప్పీ పట్టణంలో, గ్రీస్ దేశంలో 2వ మిషనరీ ప్రయాణంలో సువార్తను ప్రకటించి పాపపు బంధకాలు ఊడిపోయేటట్లు యేసుక్రీస్తు ప్రభువు నామం ఐరోపా ఖండంలో వ్యాపించడానికి కారణమైనటువంటి ఆ ప్రాముఖ్యమైన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఈ పరిస్థితులను బట్టి మనల్ని చూచేవారు, మన కుటుంబాన్ని గమనించేవారు, వారు ఎవరైనా ప్రభుతో ఆకర్షింపబడుతూ ఉన్నారా? ఆకర్షింపబడకపోతే ఆకర్షింపబడటం మంచిది. భక్తిని మనం దాచుకోలేం, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వెల్లడవుతుంది. అబ్రహాం యొక్క దాసుని భక్తి మెసపటోమియాలో, అది అనగా సిరియాలో, అది తాను వెల్లడిపరుచుకున్నాడు, దేవుని ఘనపరిచాడు. రాజైనటువంటి దావీదు అంత బయటకు తెప్పించి చూపించాడు ప్రజలందరికీ, ఇదిగో ఇది 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 ఇలాగో అని, ఇదిగో ఇస్తూ ఉన్నాను, ఇదిగో దేవుని కొరకు ప్రత్యేకంగా సమకూర్చింది, నా వ్యక్తిగతమైన ఆస్తిలో నుండి నేను ఇచ్చేది, దాన్ని దీన్ని చక్కగా వేరు చేశాడు. అలాగే పౌలు శీల అయితే నూతనమైనటువంటి ఖండంలోనికి వెళ్ళి స్వార్థ వెలుగును ప్రజ్వలింపచేశారు. ఆన్లైన్లో మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ బాధ్యతల్లోనైనా తండ్రి మేము ఎలాగూ మిమ్మల్ని ఆరాధించి స్తుతించాలో, మీ నామాన్ని కనపరచాలో తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేసినటువంటి విధానం కొరకు స్తోత్రాలు. ఒకసారి ఈ దినాల్లో మీ ప్రజలమైనటువంటి మేము మీ సందేశాన్ని వింటూ మనసులో భద్రం చేసుకుంటూ పంచుకోవాల్సిన వారితో మేము షేర్ చేసుకుంటూ ముందుకు కొనసాగటానికి కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి విత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలను, కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం.